హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అండ్ 3 days బ్యాక్ నేను కావాల నుంచి ఇంటికైతే వచ్చేసాను. అండ్ ఈ 3 daysలో ఏం జరిగింది అనేది ఒక వీడియో చేస్తున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేటప్పటికి కొంచెం లెంత్ ఉంటుంది, అంటే 3 daysది కదా, కొంచెం లెంత్ ఉంటుంది. ఎక్కువసేపు 15 minutes ఉంటుంది అంతే, ఇంకంతకు మించి ఏమి ఉండదు. అండ్ అంతే, ఇంక వీడియోకి వెళ్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను ఇంటికి వచ్చిన మొదటి రోజు నుంచి ఇదనమాట మొదటి రోజు. అండ్ చెనక్కాయలు మిల్లుకి వేయడం కోసం దోలు తీరిపోయింది అసలు ఆ రోజు. మధ్యాహ్నం 3:30కేమో స్టార్ట్ చేసినాం అది మిల్లుకి, అది మిషన్కి వేయడం. సాయంత్రం 6:30 పైన పెట్టింది మొత్తం పూర్తవడానికి 3 గంటల పాటు. ఈ వీడియో వచ్చేటప్పటికి 3 గంటలు వీడియో ట్రిమ్ చేసి పెట్టడానికి చాలాసేపు పట్టింది. అండ్ చూస్తున్నారు కదా, అది ఇంకా గ్యాప్ లేదు. మొత్తం ఆ 2 పట్టల మీద ఉండే కాయలు మొత్తం మీరు మిషన్కి వేయాలి. వేయడం, తీసుకోవడం, కట్టడం, వేయడం, తీసుకోవడం, కట్టడం. రోజు మొత్తం తిన్నది మొత్తం అది జరిగిపోయింది. జిమ్కి కూడా బాగోలేదు. ఇంకా ఈ పని చేస్తే చాలు రోజు మొత్తం అరిగిపోయింది. ఒకటిన్నర గంట పట్టింది ఆ పట్టా పూర్తవడానికి. ఇంకో పట్టా స్టార్ట్ అయింది ఇప్పుడే. ఇది వచ్చేటప్పటికి నేను వచ్చిన ఫస్ట్ రోజు ఇది నేను అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ నాకు టైం కుదరలేదు, మొత్తానికి సరిపోలేదు. అసలు నాకు కెమెరాతో మాట్లాడడానికి కూడా టైం లేదు అప్పుడు. చూస్తున్నారుగా, మొత్తం ఆ పని అయిపోతే ఇది అయిపోతే అది చేస్తూనే ఉంటా. మొత్తానికి 5:30 5:40 మొత్తం పూర్తి అయిపోయింది. కాకపోతే ఆ చిట్టికాయలు ఒకటే మిగిలి, ఆ చిట్టికాయలు వేయాలి. ఇంకా ఆ చిట్టికాయలు వేస్తే ఇంకా ఇంటికి బయలుదేరచ్చు. అది ఆయన తీస్తున్నాడు కదా, అదే చిట్టికాయలు. ఆ చిట్టికాయలు వేయాలి. ఈ మొత్తం అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఇంక మొత్తానికి ఇంటికి వచ్చేసరికి రాత్రి అయిపోయింది. రాత్రి 7 గంటలకి వచ్చేసాము ఇంటికి. అండ్ ఆ పప్పుల బస్తాలు మొత్తం ఎదురుబండి అని చేత ఇచ్చేసాము. మొత్తానికి ఈరోజు పని అయితే అయిపోయింది. రేపు పప్పు వేయాలి. అది ఎలా ఉంటుందో మరి చూడాలి. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అండ్ నేను వచ్చేటప్పుడు ఇప్పుడు ఇంటికి వచ్చేసాను. పంట వేస్తున్నారు ఊర్లో, వేరుశనగ పంట వేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇంకా ఈ ల్యాండ్ వచ్చేసరికి మంది. ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసరికి 3 acres ఉన్నాయి. ఇప్పుడు టైం వచ్చేసరికి 6 అవుతుందా, అంత 6:30 అవుతుంది. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే కానీ 12 ఆ టైం మొగడు నిజం. ప్రస్తుతానికి ఈ ల్యాండ్ కాదు, మనకి ఇంకా ముందు ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ వేద్దాము. అమ్మ అయితే అక్కడ పూజ చేస్తుంది పప్పు వేయడానికి. ఇది వచ్చేసరికి ఇది బస్తాల మూట, పప్పుల బస్తా మూట. లేదు, మా బందోబస్తు వేసి పడేస్తున్నారు. ఇది వచ్చేసరికి 3 గంటలప్పుడేమో తోసి పెట్టేసింది. అప్పుడు నేను రాలేదనుకో, బట్
బండికి ఎక్కించాను. ఇది వచ్చి మొత్తం పప్పులు బస్తాలు మూట, వేరుశెనగ పప్పులు బస్తాలు మూట. అండ్ ఇదే మూట అదిగో అక్కడ కూడా ఉన్నది, తెల్ల కనిపిస్తున్నది కదా, అక్కడ కూడా ఉన్నది. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఇదే, ఇంకేం లేదు. మన తోటలో వేరుశెనగ పంట, ఇదే వ్లాగ్ వచ్చేసరికి. అండ్ ఇంకా ట్రాక్టర్ రాలేదు, ట్రాక్టర్ రావాలి. ట్రాక్టర్ వస్తే పని మొదలు. అక్కడేదో ట్రాక్టర్ వెళ్తూ ఉంది, కనిపిస్తుందా? సర్లే, ఏదో ట్రాక్టర్ వస్తూ ఉంది. అది మనకేమో డౌట్. పూజ అయిపోయినట్టుంది. అమ్మ అక్కడ పూజ చేస్తూ ఉంది, చెట్టుకు పూజ చేస్తూ ఉంది అన్నమాట. అక్కడ పోతాం కాబట్టి 2 acres అక్కడ చూపిస్తాను. ప్రస్తుతానికి తోటలో రావడం చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత. కాకపోతే ఒకేసారి 2 తోటలు వేయడం కదా, ఈరోజు మాత్రం ఫుల్ పని ఉండొచ్చు. అండ్ నిన్నటి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో వచ్చేసరికి ఈ వీడియోలన్నీ కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తాను. మ్యాక్సిమం 2-3 days లేట్గా అప్లోడ్ చేస్తాను. ఇక్కడ నెట్ రాదు. మాస్క్ వేసుకున్నా, ఫుల్ మంచు ఉంది చుట్టూరు. భారీ హైట్. ట్రాక్టర్ మనకన్నా ముందు వచ్చేసింది, దున్నుతూ ఉన్నాడు. చాలా దూరం ఉంది కాబట్టి దున్నుతూ ఉంది. నాన్న వాళ్ళు కూడా వచ్చారు. అప్పుడు కాయలు ముందు కలపాలి. ముందు కలిపి ఇక్కడ వేసి మళ్ళీ అక్కడ వేసేసరికి సాయంత్రం అయితే ఓకే. కెమెరా తిప్పుతా. ట్రాక్టర్ చాలా దూరం వెళ్తాను. ట్రాక్టర్ పొలాన్ని సాఫీ చేస్తుంది. వస్తున్నామా? ఈ చెట్టుగా పూజ చేయాల్సింది ఇప్పుడు. మందులు కలపాలి ఇప్పుడు. మందులు కలిపి దానికి కలిపి మిషన్లో వేయాలి. అమ్మని అడగాలి. దీనికి కత్తిని తీసుకొచ్చినట్లేదు.
మొత్తానికి 2 ఎకరాలు పూర్తి అయిపోయింది. బట్ చూపించలేకపోయాను ఈ పనిలో పడి. అండ్ ట్రైపాడ్ తెచ్చి కూడా మర్చిపోయా. మొత్తానికి పని పూర్తి అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళాలి. ఇంటికి కాదు, ఇంకో తోటకి వెళ్ళాలి. సో పదం బండి. ట్రాక్టర్ అక్కడ ఉంది చూస్తున్నారు. టైం వచ్చేసి 9 కావస్తుంది. 8:45. 6:30కి వస్తే 8:45. 2 hours 2 ఎకరాలకి. మొత్తానికి పూర్తయింది. చెయ్యి మొత్తం గలీజ్ అయిపోయింది. పోయి టిఫిన్ చేసి 3 ఎకరాలు వచ్చేది. మ్యాక్సిమం 1 o'clock అది అయిపోతుంది. బాయ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటా. అండ్ నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి, నచ్చితే లైక్ కొట్టండి. అండ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్. నీళ్ళు ఓరే నీళ్ళు ఊరిపోతున్నారా ఎవడ చూసారా నీళ్ళు. నాయన అంతగా లేదు అంత అక్కడ. రే నీళ్ళు అటు ఊరిపోయిందో. అరే కాలు టిర్కపోయింది రా దేవుడు. అమ్మో అంతా మొత్తం ఇదంతా కొంచెం బాగానే ఉంది. పర్లేదు. సరే ఎగురు తోగుతామా? ఎగురు తోగుతామా? ఏం లేదు, ఇక్కడ కాదు, కొంచెం ముందుగా ఎగురుతామా? రచ్చ అయిపోయింది మొత్తం. ఏం లేదు.